ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నటువంటి రైతు సోదరులు ఉంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇవ్వబాకండి, ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారు. ఫ్రెండ్స్, ఈయన టీడీపీ ఎక్స్ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. ఈయన జగన్ గారి ఫ్యాన్ కాదు, జగన్ గారి పార్టీ కాదు, జగన్ గారి భజన చేయరు. లేటెస్ట్ గా సిబిఎన్ గారి కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు కదా, కొత్తగా 16,666 ఎకరాలు తీసుకోవాలి, ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఏది ఆల్రెడీ 33,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఫేజ్ 2 లో ఈ అడిషనల్ 16,500 ఏకర్స్ ని తీసుకోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు కదా. దానికి ల్యాండ్ ఇవ్వకండి, అవసరం లేని పనులు చెయ్యకండి అని దన్నం పెట్టి మరీ చెప్తున్నారేనా? ఎందుకు? రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన బోలెడని విషయాలు చెప్పారు. సార్ అభిప్రాయం ఏంటంటే, ఈ అమరావతి ల్యాండ్స్ వెనక, అమరావతి క్యాపిటల్ రీజన్ వెనక ఏదో కథ ఉంది అని అంటున్నారు ఆయన. సో ల్యాండ్ ఇవ్వకండి అని ఆయన ఎందుకు చెప్తున్నారో ఆయన చూపించిన రీజన్స్ ఏంటో చూద్దాం. నాకు తెలియని విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు బోలెడు ఉన్నాయి. ఆయన మాటల్లోనే 2014 to 19 సిబిఎన్ గారి రెజీమ్ లో సెన్స్లెస్ గా చేసిన పనులేంటి, 2019 to 24 జగన్ గారి టైంలో చేసిన అన్ఫేర్ పనులేంటి, ఇప్పుడు 2024 నుండి సిబిఎన్ గారి టైంలో జరుగుతున్న పనులేంటి, అండ్ సిబిఎన్ గారిని నమ్మకూడదు అని ఆయన కేటగారికల్ గా చెప్తున్న దానికి రీజన్స్ ఏంటి, ఆయన ఏమి ఫ్యాక్ట్స్, ఏమి ఎవిడెన్సెస్ చూపిస్తా ఈ రీజన్స్ చెప్పారో చూద్దాం. అది చూశాక లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన కర్ణాటక నుండి కంపెనీస్ ని మన ఆంధ్రాకి అట్రాక్ట్ చేయడానికి ఏం చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవి ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో మనం చూసాం. అందులో నాకు ఆయన చూపించిన కాంపిటేటివ్ స్పిరిట్ నాకు నచ్చింది. కానీ కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు అనౌన్స్ చేసింది వింటే, మనల్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, కానీ కర్ణాటక వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఫైట్ ని పుటప్ చేస్తున్నారు. కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి కర్ణాటకలో ఉన్న చిన్న సిటీస్, Tier 2 సిటీస్ కి కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ ఎలాంటి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారో మీరు వింటే చాలా మంది స్టార్ట్అప్ ఫౌండర్స్, స్టార్ట్అప్స్ రన్ చేసే వాళ్ళు కానీ ఫౌండర్స్ కానీ టెంప్ట్ అయి తీరుతారు. అవేంటో చూద్దాం. అది చూశాక ఇప్పుడు సిబిఎన్ గారు జపాన్ ని చూసి నేర్చుకోవాల్సింది బోలెడంత ఉంది. జపాన్ మనతో పోలిస్తే డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ ఎకానమీ అయినా కూడా ఎంత చెట్టుకు అంతగాలన్నట్టు వాళ్ళ గుండు పగిలే ప్రాబ్లం ఏంటంటే స్టాగ్నేషన్, అంటే ఎదుగు బొదుగు లేకుండా అలా పడి ఉండడం. వాళ్ళ ఎకానమీ స్టాగ్నేట్ అయిపోయింది. మరి వాళ్ళు డెవలప్ అవడానికి తీసుకుంటున్న మెజర్స్ ఏంటో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. సిబిఎన్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఏపీ డెవలప్డ్ స్టేట్, డెవలప్డ్ ఎకానమీ కాకపోయినా జపాన్ లాంటి డెవలప్డ్ ఎకానమీ డెవలప్ అవ్వడానికి ఏం చేస్తుంది అని మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే, వాళ్ళ ఫెయిల్యూర్స్ ని మనం ముందుగానే తెలుసుకొని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వాళ్ళు 50-60 ఇయర్స్ టైం తీసుకొని ఇంప్లిమెంట్ చేసిన రీఫార్మ్స్ లోంచి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, అండ్ ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ కి రీచ్ అవ్వడానికి ఏమి హెల్ప్ అయ్యాయి, ఏమి హెల్ప్ కాలేదు అని మనం అందులో ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం వాళ్ళు రికార్డ్ చేసిన గ్రోత్ రేట్ వాళ్ళకన్నా ఫాస్ట్ గా మనం అచీవ్ అవ్వచ్చు. అంతేకాదు గవర్నెన్స్ లో, పాలసీస్ లో వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్టైల్స్ కి మనం తీసుకుంటున్న డెసిషన్స్ కి కంపేర్ చేస్తా ఎవరికి ఏ కాంటెక్స్ట్ లో ఏవి వర్కౌట్ అవుతున్నాయి, ఏవి వర్కౌట్ కావట్లేదు అని మనం క్లోజ్ గా గమనిస్తా కోర్స్ కరెక్షన్ చేసుకుంటా మనం ముందుకెళ్ళచ్చు. సో జపాన్ ఫేస్ చేస్తున్న ఎకానమీ స్టాగ్నేషన్ ప్రాబ్లమ్ ని వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకొని ముందుకెళ్ళాలి, డెవలప్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారో డిస్కస్ చేద్దాం. దాన్ని చూసి సిబిఎన్ గారు ఏం నేర్చుకోవాలో డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మీకు దన్నం పెడుతున్నాను, రైతులు మళ్ళీ భూములు ఇవ్వకండి అమరావతికి అని చెప్పేసి ఆయన అన్నారు కదా. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన పేరుకే 8 ఇయర్స్ అని ఉంటారు కానీ విజనరీ అని చెప్పుకునే వాళ్ళలాగా ఆయన అవుట్డేటెడ్ గా ఉండరు. ఆయన లాగా ల్యాండ్స్ ఇవ్వకండి అని చెప్తున్న దాని రీజన్స్ వెనక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్ ని హేతుబద్ధంగా డేటాతో, ఎవిడెన్సెస్ తో, లీగల్ ఫ్రేమ్ వర్క్ ని పరిగణలోకి తీసుకొని మరీ చెప్తారు. ఫార్మర్స్ పట్ల ఆయన చాలా సహృదయంతో స్పందిస్తూ మాట్లాడతారు. ఆయన ఎన్నోసార్లు హార్ట్ రెంచింగ్ ఇన్సిడెంట్స్ చెప్తా వాళ్ళ తోటి ఫార్మర్స్ రోడ్డు మీద పడుతున్నారు అని చాలాసార్లు కంటతడి పెట్టడం కూడా నేను చూసాను ఇంటర్వ్యూస్ లో. ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన పాయింట్స్ చాలా సెన్సిబుల్ గా, ఎయిర్ టైట్ గా ఉంటాయి. మేబీ గ్రౌండ్ రియాలిటీలో నుండి, బాధల్లో నుంచి వస్తున్నాయి కాబట్టేమో. అండ్ ప్లీజ్ నోట్, ఈ వీడియో ద్వారా నేను ల్యాండ్స్ ఇవ్వాలి అని ఎంకరేజ్ చేయట్లేదు, ఇవ్వకూడదు అని డిస్కరేజ్ చేయట్లేదు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ డిస్కసింగ్ ద క్వశ్చన్స్ దట్ పీపుల్ లైక్ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆర్ డిస్కసింగ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ విత్ డేటా అండ్ ఎవిడెన్సెస్, అండ్ క్వశ్చన్ సిబిఎన్ గారు టు ప్రొడ్యూస్ రీజనబుల్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇందులో అసలు నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలనే లేదు. అమరావతి ఫార్మర్స్ కి 2014 to 19 వాళ్ళ ల్యాండ్ పూలింగ్ కోసం, వాళ్ళ ల్యాండ్స్ తీసుకోవడానికి అన్ఫేర్ ప్రాక్టీసెస్ తో ల్యాండ్స్ తీసుకుంటున్నారు అనే
ప్రాబ్లం పెయిన్ పాయింట్ జనాల నుంచి వచ్చినప్పుడు, ఆ ఫార్మర్స్ నుంచి వచ్చినప్పుడు మీకు నేను ఉంటానని చెప్పి ఆయన వాళ్ళ సైడ్ నించొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాయిస్ అవుట్ చేయడానికి ఆయన హెల్ప్ చేశారు. ఏది అలయన్స్ గవర్నమెంట్ లో ఆయన ఒక పార్ట్నర్ గా ఉన్నా కూడా ఆ ఫార్మర్స్ నుంచి వస్తున్న పెయిన్ పాయింట్ కి స్పందించి ఆ ఫార్మర్స్ వైపు వెళ్లి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, కాసేపట్లో మీకు తెలుస్తుంది, వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు క్విక్ కైక్ సౌండ్ లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకనే నేను ఆయన గురించి అసలు ఎపిసోడ్ లో మాట్లాడదలుచుకోలేదు. హీ టోటల్లీ బికేమ్ ఏ పాలిటీషియన్. ఎవరినైతే మనం ఏంట్రా ఆయన ఇట్లా పాలిటీషియన్ లో మాట్లాడుతున్నారు అని అనుకుంటామో ఇన్ ద బ్యాడ్ వే, పాలిటీషియన్స్ అంటేనే చెప్పేది ఒకటి, చూపించేది ఇంకొకటి, చేసేది మరొకటి అని ఒక రకమైన చూపుతో చూసే పాలిటీషియన్స్ కేటగిరీలోకి ఈయన కూడా వెళ్ళిపోయే సైన్స్ కనిపించేస్తున్నాయి. ఆయన పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తుంటే ఆయన అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఎందుకున్నారో మరి. సో ఆయన గురించి నేను ఎపిసోడ్ లో మాట్లాడదలుచుకోలేదు. నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ అవే ఇంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు రీజన్స్. ఆయన ల్యాండ్ ఇవ్వకండి, అమరావతి రైతులు ఈ ఫేజ్ 2 కింద కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఇవ్వకండి, ఆయన ఎందుకు చెప్తున్నారో ఆ రీజన్స్ చూద్దాం. ఫస్ట్ ది లొకేషన్. నాకు తెలియని విషయాలు నేను ఎన్ని తెలుసుకున్నానంటే, ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు అనేవి గుంటూరు జిల్లాలో మొదలయ్యి ఈ అమరావతి రీజన్ వైపు వస్తాయంట. ప్రతి 1 to 2 years కి ఆ వాగుల్లో వరదలు వచ్చి 13,000 ఎకరాలు మునిగిపోవడం అనేది చాలా సర్వసాధారణం అంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ట్రై చేశారంట టు అవాయిడ్ దాట్. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటంటే, ఈ వరదలు వచ్చి ఆ 13,000 ఎకరాలు మునిగిన ప్రతిసారి అక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదేంటి విజయ్, నీకేమైనా పిచ్చా? అక్కడ పంట పొలాలు మునిగిపోతే మ్యాజిక్ అంటావేంటి అంటే, హియర్ మీ అవుట్. ఇలాగా ఎవ్రీ 1 or 2 years కి ఆ కొండవీటి వాగు, పాలవాగు ఇవన్నీ వరదలు వచ్చినప్పుడు పొంగి ఆ నీళ్ళని ఇటువైపు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, కృష్ణా వాటర్ నుండి రిచ్ అండ్ ఫర్టైల్ సాయిల్ సెడిమెంట్స్ ఈ ఏరియాలోకి లేయర్స్ గా వచ్చి అక్కడ ఏర్పడుతున్నాయి. దానివల్ల అక్కడున్న ఈ 13,000 ఎకరాల్లో ఈ 11,000 ఎకరాలు ఏవైతే ఉంటాయో జరీ భూములు అంటారంట. ఇలాగా ఆ సాయిల్ సెడిమెంట్స్ అని అక్కడ డిపాజిట్ అవడం వల్ల అది ఇండియాలోనే, ఆ రీజన్ ఇండియాలోనే మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ కింద ఉందంట. పంజాబ్ అండ్ హర్యానా కన్నా మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఇన్ ఎంటైర్ ఇండియా అంటవి. ప్రతిసారి ఆ 13,000 ఎకరాలు మునిగినప్పుడు ఆల్మోస్ట్ 11,000 ఎకరాలు ఈ ఫినామినాకి గురవుతాయంట. అంత ఫర్టైల్ ల్యాండ్ పెట్టుకొని, అంత రిచ్ సాయిల్ ని మనం పెట్టుకొని అక్కడ క్యాపిటల్ రీజన్ పెట్టడం కరెక్ట్ కాదు, ఆ ప్రాంతం వద్దు అని నూజివీడు, ఆగిరిపల్లి ఏరియా మధ్యలో చాలా డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా ఉందంట. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎక్స్టెండ్ చేసే సపోర్ట్ లో ఈ ఫారెస్ట్ ఏరియాను కూడా డీనోటిఫై చేసి మనం క్యాపిటల్ కింద వాడుకోవచ్చు అని చెప్పే ప్రావిజన్ ఉంది మనకి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తెచ్చుకోవచ్చు, అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఈ అమరావతి ఏరియా వద్దండి అని చెప్పి అన్నారంట. దాన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చకండి, కావాలంటే తుళ్ళూరు నుండి ఉండవల్లి వెళ్లే రూట్ లో మెరక పొలాలు ఉన్నాయి అక్కడ పెట్టుకోండి అన్నారంట. ఇన్ఫాక్ట్ వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఐడియా ఏంటంటే, ఆ జరీబ్ భూముల్ని అగ్రి ఆర్గానిక్ ఎక్స్పోర్ట్ జోన్ గా చెయ్యాలి అనేది ఆయన కోరికంట. అండ్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అంత రిచ్ సాయిల్ ని పెట్టుకొని ఇలా చెయ్యకపోతే తప్పొద్దు, కానీ ఇలాంటి ఐడియాస్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ శివరామకృష్ణ కమిటీ కూడా ఈ క్యాపిటల్ రీజన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన కమిటీ, వాళ్ళు సెటప్ చేసిన కమిటీ వాళ్ళ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేశారంటే, ఈ క్యాపిటల్ కోసం ఎక్కువ ల్యాండ్ తీసుకోకండి, ఎక్కువ ఫార్మర్స్ ని నిర్వాసితుల్ని చేయకండి, వరదలు వచ్చే భూముల్లో పెట్టద్దు అని చెప్పిన ఆ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చే ముందే సిబిఎన్ గారు నారాయణ గారితో కమిటీ వేయించి అమరావతి అని చెప్పేశారంట. ఈ నారాయణ గారి కమిటీ శివరామకృష్ణ గారి కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. అయినా ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే వాళ్ళని సైంటిఫిక్ కమిటీలో ఎందుకు పెట్టారు? ఇదే కనుక నిజమైతే. అండ్ మీకు ప్యారల్ గా ఒకటి గమనిస్తున్నారా, సిబిఎన్ గారు పర్యావరణం గురించి మాట్లాడతారు, టెక్నాలజీ అంటారు, డెవలప్మెంట్ అంటారు, అవ్వంటారు ఇవ్వంటారు, కానీ ఆయన బిహైండ్ ద సీన్స్ చేసే ఘనకార్యాలు ఏంటో చూడండి. సో టెక్నికల్లీ అమరావతి అనేది కరెక్ట్ లొకేషన్ కాదు అనేది సైంటిఫిక్ ఫైండింగ్ యాజ్ పర్ వడ్డే శోభనాథేశ్వరరావు గారు. అండ్ దాని తర్వాత జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఓకే, అక్కడ క్యాపిటల్ అని అనౌన్స్ చేశాక అక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. వాళ్ళ భూములు పెరుగుతాయి, రేట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి 6 months లో 33,000 acres ఆఫ్ ల్యాండ్ 26,000 ఫార్మర్స్ వాళ్ళు ఇచ్చారంట. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే, సిబిఎన్ గారిని ఏమాత్రం నమ్మకూడదు అని కేటగారికల్ గా ఆయన చెప్పడానికి ఆయన ఎన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ముందు పెట్టారో చూడండి. సిబిఎన్ గారి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పిందంట, అమరావతి ఫార్మర్స్ కి 3 years లో రెసిడెన్షియల్ కమర్షియల్ లేఅవుట్స్ ని డెవలప్ చేసి రోడ్స్, ట్రైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఆ పట్టాలు, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళ చేతుల్లో పెడతాము అని చెప్పారంట. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అకార్డింగ్ టు హిమ్ అసలు ఆ లేఅవుట్ లో పనులు కాదు కదా, ఆ పనులు చేయడానికి టెండర్స్ కూడా స్టార్ట్ చేయలేదంట టిల్ 2019 ఆయన పవర్ లోంచి దిగిపోయేదాకా కూడా. అంటే 5 years టైం పాస్ చేశారు. మళ్ళీ ఈయన డెవలప్మెంట్ కి మారు పేరు అది ఇది అని చెప్పి టమ్కి వేస్తారు, ఎలాగో నాకు అర్థం కాదు. ఆ తర్వాత 2019 to 24 జగన్ గారి టైంలో అకార్డింగ్ టు హిమ్ అసలు ఇంకా అమరావతి రీజన్ నే పట్టించుకోలేదు, ఆయనకు అసలు ఇంట్రెస్టే లేదు. ఏది అసెంబ్లీలో
అసెంబ్లీలో జగన్ గారు అమరావతి క్యాపిటల్ కి మినిమం 30,000 acres కి తక్కువ కాకుండా ల్యాండ్ ఉండాలి, ఆయన పవర్ లోకి వస్తే నేను దాన్ని డెవలప్ చేస్తాను అమరావతి నేను చెప్పిన ఆయన అలాంటిది ఆయన పవర్ లోకి వచ్చాక ఇంట్రెస్టే చూపించలేదు అకార్డింగ్ టు హిమ్. అండ్ ఇప్పుడు సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చి 18 months అయింది కదా, లాస్ట్ 5 to 6 months బ్యాక్ టెండర్స్ ఓపెన్ చేశారు కదా, టెండర్స్ కి ఇన్వైట్ చేశారు కదా అమరావతి డెవలప్మెంట్ వర్క్స్ కోసం. కానీ ఇవాల్టి వరకు అక్కడ పనులు మొదలు పెట్టనే లేదంట అకార్డింగ్ టు వడ్డే సోమనాథేశ్వరరావు గారు. కానీ నేను సోషల్ మీడియాలో అక్కడెక్కడ వీడియోస్ చూస్తా ఉన్నాను, అవి జరుగుతున్నాయి అని చెప్పేసి. మేబీ అవి పైపైన అలంకారం కోసం చూపించేవేమో, బట్ హిస్ వర్షన్ ఇస్ అసలు పనులు ఏమీ మొదలు పెట్టలేదు. ఏవి తుమ్మ చెట్లు కొట్టడానికి 40 కోట్లు ఇచ్చి తుమ్మ చెట్లు తీపిచ్చేస్తున్నారు కదా, ఆ పనులు కాదు, యాక్చువల్ అమరావతి డెవలప్మెంట్ వర్క్స్. ఇక్కడ మోస్ట్ సారఫుల్ థింగ్ ఏంటంటే అమరావతి ఫార్మర్స్ కి 1 ఎకరానికి 30,000 ఇస్తాము కౌలు కింద, వాళ్ళకి వచ్చే మనీ ఉంటుంది కదా, 30,000 ఇస్తాము అనేది గవర్నమెంట్ చేసుకున్న అగ్రిమెంట్ అంట. ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు మేజర్ గా 1 to 2 acres ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ పేమెంట్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ కన్సర్న్స్ తో ఒక 100 మంది ఫార్మర్స్ మాకు ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి సిఆర్డీఏకి వెళ్తే, మీరు మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా అనే ఫీలింగ్ తో వాళ్ళ మీద కేసులు పెట్టారంట. అప్పటి నుండి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారంట. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మరి ఇప్పుడు సిబిఎన్ గారు పవర్ లోకి రాగానే ఆ అమరావతి ఫార్మర్స్ మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసేసుకొని ఉండాలి కదా. ఏది ఎవరు చెప్పకుండానే వాలంటరీగా, బికాస్ అమరావతి ఫార్మర్స్ సపోర్టెడ్ సిబిఎన్ గారు కదా, అండ్ సిబిఎన్ గారు ఈజ్ వర్కింగ్ ఫర్ అమరావతి డెవలప్మెంట్ కదా, అమరావతి ఫార్మర్స్ డెవలప్మెంట్ కదా. సో వాళ్ళ మీద పెట్టిన కేసులు సిబిఎన్ గారు వాలంటరీగా గవర్నమెంట్ సైడ్ నుంచి వెనక్కి తీసుకొని ఉండాలి కదా, అది జరగలేదంట అకార్డింగ్ టు వడ్డే సోమనాథేశ్వరరావు గారు. దేర్ ఫార్ హీఈస్ రిక్వెస్టింగ్ సిబిఎన్ గారిని ఏమాత్రం నమ్మకూడదు అని చెప్పడానికి దాని వెనుకున్న రీజన్స్ ఇవే. దండం పెడతా మళ్ళీ అమరావతి కోసం ల్యాండ్స్ ఇవ్వకండి అని చెప్పడానికి రీజన్స్ ఇవే. అండ్ హీ సెడ్, ఐ కోట్, సిబిఎన్ గారు మాటలు చెప్పడం వేరు, చేయడం వేరు, ఆయన ఇరిగేషన్ కి సంబంధించి చేసింది ఏమీ లేదు. ఏ మాటకు ఆ మాట. చిన్న పొరపాట్లున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో జలయజ్ఞం అని చొరవ తీసుకొని ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు కాబట్టి ఇప్పటికీ నడుస్తున్నాయి అనుకోట్. ఇవి వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పిన మాటలు. అంబేద్కర్ గారు స్టాచ్యూ ఉంది కదా విజయవాడలో, నాకు ఇప్పటిదాకా తెలియని విషయాల్లో ఇప్పుడు కొత్తగా తెలుసుకుంది ఏంటంటే, అసలు బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ నడిబొడ్డులో అది పెట్టడానికి కారణం సిబిఎన్ గారే అంట. జరిగింది ఏంటంటే, బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టాలి అని చెప్పి సిబిఎన్ గారి టైంలోనే అసెంబ్లీలో యునానిమస్ గా తీసుకున్నారంట డిసిషన్. అంబేద్కర్ గారి 125వ జయంతికి శేషమూరి గ్రామం దగ్గర 125 feet విగ్రహం పెట్టాలి అని చెప్పి అసెంబ్లీలో యునానిమస్ గా డిసిషన్ తీసుకున్నారంట సిబిఎన్ గారి టైంలోనే. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆయన స్టాచ్యూ పెట్టడం కాదు కదా, స్టాచ్యూ పెట్టండి అనే ఆర్డర్ కూడా సిబిఎన్ గారి గవర్నమెంట్ టైంలో అసలు తీసుకోలేదంట. ఇవన్నీ సిబిఎన్ గారు చెప్పేది నమ్మకండి అని చెప్తా ఆయన ఇచ్చిన పాయింట్స్ ఎంత ఎవిడెన్స్ బేస్డ్ గా, ఫ్యాక్ట్స్ బేస్డ్ గా ఉన్నాయి చూడండి. సో ద పాయింట్ ఇస్, ఇప్పుడు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ రావడానికి అసలు రీజన్స్ ఆర్ దీస్ అని వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్తున్నారు. అంతేకాదు, అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, మీరు 33,000 ఎకరాలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మేము డెవలప్ చేసి అందులో ఒక 10,000 acres మనం అమ్మితే చాలు, అది డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కైనా ఖర్చంతా వెనక్కి వచ్చేస్తుంది అని అప్పట్లో సిబిఎన్ గారు చెప్పాక, ఇప్పుడు 33,000 ఎకరాలంటే మున్సిపాలిటీనే వస్తుంది, అది సరిపోదు అని చెప్పి ఇంకా ల్యాండ్ కావాలి అని కోరుకుంటుంటే, అది జగన్ గారు ఎలాగైతే అమరావతిని డెవలప్ చేస్తారని చెప్పేసి ఆయన చీట్ చేశారో, సిబిఎన్ గారు కూడా ఇప్పుడు అమరావతి ఫార్మర్స్ ఈయన స్టైల్లో ఈయన చీట్ చేస్తున్నట్టు కాదా అని క్వశ్చన్ వేస్తే వడ్డే సోమనాథేశ్వరరావు గారు అవును అన్నారు. అండ్ ఆయన అభిప్రాయం ఏంటంటే, ఈ అమరావతి ల్యాండ్స్ వెనక, అమరావతి క్యాపిటల్ రీజన్ వెనక ఏదో కథ ఉంది అని అంటున్నారు. అకార్డింగ్ టు హిమ్, అమరావతి రైతుల భూముల్ని గవర్నమెంట్ కాకుండా ఇండైరెక్ట్ గా కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేయడానికి చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. అందుకనే ఆయన అమరావతి phase 1 లో తీసుకున్న ల్యాండ్స్ ని ముందు డెవలప్ చేయండి, కొత్తగా ఫార్మర్స్ ఇవ్వకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసింది ఇందుకే. అండ్ ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కూడా వడ్డే సోమనాథేశ్వరరావు గారు కంటతడి పెట్టుకున్నారు. ఫార్మర్స్ వాళ్ళ పరిస్థితికి స్పందిస్తా ఆయన కంటతడి పెట్టుకున్నారు. అండ్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ హోస్టింగ్ వడ్డే సోమనాథేశ్వరరావు గారు అండి. ఎన్నోసార్లు ఫార్మర్స్ కి సంబంధించిన హార్ట్ రెంచింగ్ ఇన్సిడెంట్స్ ఆయన చెప్తా కంటతడి పెట్టుకోవడం మీ ఇంటర్వ్యూస్ లో నేను చూశాను. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ హిమ్ అండి. ఆయన వల్ల మాకు తెలియని విషయాలు బోలెడు తెలుస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక దగ్గరికి వెళ్దాం. లోకేష్ గారు కర్ణాటకతో కంపీట్ చేస్తా అక్కడ నుంచి మన దగ్గర కంపెనీస్ని తీసుకురావడానికి ఆయన స్టైల్లో ఆయన ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనం చూసాం. అండ్ నేను ఆయన కాంపిటేటివ్ స్పిరిట్ కి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనల్ని కౌంటర్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ చేస్తున్నో లేదో తెలియదు కానీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి, కర్ణాటకలో ఉన్న Tier 2 సిటీస్ కి కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్స్ వింటే స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ, స్టార్ట్అప్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళు కానీ చాలా టెంప్ట్ అవుతారు. ఇది చూసాక
చూసాక నాకేమనిపించింది అంటే కర్ణాటక ఇస్ నాట్ ఓన్లీ కౌంటరింగ్ అండ్ కంపీటింగ్ విత్ స్టేట్స్ లైక్ ఏపీ అండ్ అదర్స్ బట్ ఆల్సో కంపీటింగ్ విత్ ఇట్ సెల్ఫ్. స్మాలర్ కర్ణాటక ఇస్ కంపీటింగ్ విత్ అ బిగ్గర్ కర్ణాటక. దేర్ ఇస్ అ స్మాలర్ కర్ణాటక విచ్ ఇస్ సెట్ ఆఫ్ tier 2 cities. Now that smaller Karnataka is competing with a much bigger Karnataka which is Bangalore. ఇక్కడ బిగ్గర్ అండ్ స్మాలర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ రెవెన్యూస్. కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసిన న్యూ ఐటీ పాలసీ ప్రకారం మీరు గనక మీ స్టార్ట్అప్, మీ టెక్ స్టార్ట్అప్ ని బెంగళూరు నుండి బయటికి తీసుకెళ్తే, అంటే వాళ్ళకున్న tier 2 సిటీస్ లైక్ మైసూర్, హుబ్లీ, ధార్వాడ్, దావణగిరే ఇలాంటి సిటీస్ కి మీరు తీసుకెళ్తే మీ స్టార్ట్అప్స్ ని 40% రియంబర్స్మెంట్స్ ఆన్ R&D స్పెండ్స్ ఆఫ్ యువర్ బిజినెస్ అప్ టు 50 crores ఫర్ వన్ స్టార్ట్అప్, 50% రియంబర్స్మెంట్ ఆన్ రెంటల్స్ అప్ టు 2 crores, 30% రియంబర్స్మెంట్ ఆన్ ప్రాపర్టీ టాక్సెస్, 100% రియంబర్స్మెంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ, 25% రియంబర్స్మెంట్ ఆన్ టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ బిల్స్ అప్ టు 12 lakhs. విన్నారా? వీటికి అప్లికేషన్స్ అన్ని ఈ డిసెంబర్ నుంచే స్టార్ట్ చేశారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో ఇస్తారంట. చూస్తుంటే లోకేష్ గారికి ఇప్పుడు చాలా పెద్ద పని పెరిగేలానే ఉంది అనౌన్స్మెంట్. కానీ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే సిబిఎన్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెంటపడేది పెద్ద పెద్ద $multi-billion కంపెనీస్, పెద్ద పెద్ద కాంగ్లోమరేట్స్, పెద్ద పెద్ద కంపెనీస్ వైపు కదా. మరి ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమో ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం మనం చూస్తున్నాం. యాక్సెంచర్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళ ఫైరింగ్ స్ప్రీ మనం చూస్తున్నాం. మన అప్రోచ్ ఇలా ఉంటే కర్ణాటక వాళ్ళు వాళ్ళ tier 2 సిటీస్ లో కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి స్టార్ట్అప్ సెంట్రిక్ గా వాళ్ళు ఈ పాలసీని అనౌన్స్ చేశారు. బిట్వీన్ లోకేష్ గారు అండ్ కర్ణాటక గవర్నమెంట్, హూ డూ యూ థింక్ ఈస్ యాక్చువల్లీ సపోర్టింగ్ స్టార్ట్అప్స్? హూ ఇస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు సపోర్ట్ ఇన్నోవేషన్? లోకేష్ గారా, కర్ణాటక గవర్నమెంటా? ప్లీజ్ షేర్ దట్ ఇన్ ద కామెంట్స్. నౌ సిబిఎన్ గారు జపాన్ ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. నేను ఇందా చెప్పినట్టు జపాన్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఎకానమీ స్టాగ్నేషన్. ఎదుగు బొదుగు లేకుండా పడి ఉండడం. అంటే జీడిపి గ్రోత్ నియర్ టు జీరో ఉండడం, జాబ్స్ స్లోగా క్రియేట్ అవడం, ఇన్కమ్స్ స్టాగ్నేట్ అయిపోవడం, బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేయడం, కన్స్యూమర్ స్పెండింగ్ పెద్దగా గ్రో అవ్వకపోవడం అనమాట. ఇందులోంచి వాళ్ళు బయటపడడానికి ఏం చేస్తున్నారు, అవి కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకోవాలంటే ముందు ఎకనామిక్ స్టాగ్నేషన్ జపాన్ లో ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్స్ చూడాలి. ఏజింగ్ అండ్ ష్రింకింగ్ పాపులేషన్. ఇండియా యావరేజ్ ఏజ్ 28 to 30 years ఉంటే జపాన్ యావరేజ్ ఏజ్ 49 to 50 years. దానివల్ల వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, ఉన్న వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, అగ్రిగేట్ కన్స్యూమర్ డిమాండ్ తగ్గిపోవడం అండ్ ఓవరాల్ గా పబ్లిక్ ఫైనాన్సెస్ మీద స్ట్రెయిన్ పెరగడం. మరి ఈ ప్రాబ్లం నుండి బయటపడి డెవలప్ అవడానికి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ కొత్తగా వచ్చిన సెనై టకాచి ఆవిడ ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ కట్స్ అండ్ సబ్సిడీస్ మీద పడుతున్నారు. ఇవి ఒక రకమైన ఉచితాల్లో ఇవి ఇంకో రకం $113 billion అడిషనల్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పుడు జాపనీస్ ఎకానమీలోకి ఈ మనీని పంప్ చేయబోతున్నారు. దీని వెనక రీజన్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రెషర్స్ తగ్గించడానికి, హౌస్ హోల్డ్స్ మీద బర్డెన్ తగ్గించడానికి అండ్ ఎకానమీలో డిమాండ్ స్టిమ్యులేట్ చేయడానికి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూడండి, కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ పెడతా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తా, ఇన్నోవేషన్ ని బూస్ట్ చేసే వైపు కాకుండా సబ్సిడీస్, ట్యాక్స్ కట్స్ లాంటి వాటి మీద పడుతున్నారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా మంది ఎకానమిస్ట్ దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఇంత పెద్ద స్పెండింగ్ ఈ టైంలో కరెక్ట్ కానే కాదు అని బోలెడంత మంది ఎకానమిస్ట్ క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి రీజన్స్ గ్లోబల్ హెడ్ విండ్స్ ఉన్న టైంలో, గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ షిఫ్ట్ అవుతున్న టైంలో, జపాన్ లో డెమోగ్రఫిక్స్ స్ట్రాంగ్ గా లేని టైంలో, ఆల్రెడీ పబ్లిక్ ఫైనాన్సెస్ లో డెట్ బర్డెన్ ఆల్రెడీ పెరిగిపోయిన టైంలో ఇలాంటి మెజర్స్ అవుట్ డేటెడ్ అని అన్నారు. ఎక్కడో విన్నట్టుందా? ఇలాంటి అవుట్డేటెడ్ డాన్స్లు ఇంకెక్కడేస్తున్నారో మీకు గుర్తొస్తుందా? సో జపాన్ ఇలాంటి మెజర్స్ తీసుకుంటుంది. దిస్ ఇస్ హౌ జపాన్ ఇస్ డీలింగ్ విత్ దేర్ ప్రాబ్లమ్ నౌ. ఆన్ ద అదర్ హ్యాండ్ యుఎస్ స్టైల్ ని చూస్తే, అంటే యుఎస్ ఇలాంటి స్లో డౌన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతారని చూస్తే, అట్ అ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్ యుఎస్ టెండ్ టు పివట్ మోర్ టువర్డ్స్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ R&D. అండ్ వీటన్నిటిని సపోర్ట్ చేసే ఒక సాలిడ్ ఇమిగ్రేషన్ ప్లాన్ తో వాళ్ళు డీల్ చేస్తారు. కానీ జపాన్ ని చూస్తుంటే ఆ ఫ్లేవర్ అంతగా ప్రొనౌన్స్డ్ గా కనిపించట్లా. అది యుఎస్ స్టైల్ ఆఫ్ థింకింగ్, ఇది జపాన్ స్టైల్ ఆఫ్ థింకింగ్. మరి సిబిఎన్ గారు కూడా మన ఏపీ విషయానికి వచ్చేసరికి ఇవి గమనిస్తా మనం దేని దృష్టిలో పెట్టుకోవాలంటే, మనం కూడా ఇక్కడ సిబిఎన్ గారు, లోకేష్ గారు డెడ్ చీప్ రేట్స్ కి బోలెడంత ల్యాండ్ ఇష్టం వచ్చిన కంపెనీలకు ఇస్తున్నారు. ఎడా పెడా లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అప్పుల్లో స్టేట్ ని ముంచవతల పడేస్తున్నారు. జగన్ గారు లాస్ట్ 5 years లో చేసిన అప్పుల్లో 55 to 60% ఆఫ్ అప్పులు ఈ వచ్చిన 16 to 17 months లో చేసి అవతల పడేశారు. ఇవన్నీ జపాన్ లాగా క్విక్ ఫిక్సెస్ లాగా పాపులారిటీ తెచ్చుకోవడానికి రన్ చేసే షోలా ఉంది తప్ప మనకున్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ని మనం అడ్రస్ చేస్తున్నామా? స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఆంధ్రాలో ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? డేవిడ్ బెకమ్ ని పిలిచి, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని పిలిచి ఫోటోషూట్లు, వీడియోలు తీసి సోషల్ మీడియా పోస్టులు పెట్టి టమ్కీ చేయడం కాదు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని తీసుకురావడం కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఐబీ కరికులం లాంటి, టోఫిల్ లాంటి ఇనిషియేటివ్స్ ని కంటిన్యూ చేస్తా స్టేట్ ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నావా? ప్రొడక్టివిటీని బూస్ట్ చేయడం,
హెల్త్ కేర్ మీద ఫోకస్ పెట్టడం, పోర్ట్స్ మీద, డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ మీద, సెక్టర్స్ మీద దృష్టి పెట్టడం, షార్ట్ టర్మ్ పాపులారిటీ మీద కాకుండా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయడం. ఇవన్నీ చేస్తున్నామా సిబిఎన్ గారు? ఫ్రెండ్స్, యూ టెల్ మీ, జపాన్ స్టోరీ విన్నారు కదా. మన సిబిఎన్ గారు జపాన్ ని చూసి షార్ట్ టర్మ్ పాపులారిటీ మెజర్స్ మీద కాకుండా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టాలి, కర్ణాటక లాగా స్టార్ట్అప్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి అని గనుక మీరు అనుకుంటే కామెంట్స్ లో ఫోకస్ అని మెన్షన్ చేయండి. యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.